వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే 5గురు వైసీపీ కార్యకర్తలను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో దుండగులు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లోనే కేసు నమోదు కాగా దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. అయితే ఇటీవలే కూటమి ప్రభుత్వం కొలువుదీరటంతో ఈ కేసులో కదలిక వచ్చింది. దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రభుత్వం పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 4 బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను గత 3-4 రోజులుగా సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుంటూరుకు చెందిన వెంకట్రెడ్డి, మస్తాన్ వలి, దేవానందం, రాంబాబు, మోయినుద్దీన్ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. వీరంతా వైసీపీ కార్యకర్తలేనని పోలీసులు తెలిపారు. ఇల్లీగల్గా మనం రిట్రీట్ చేసే పని లేదు, అబ్యూజ్ చేసే పని లేదు. 100 వాళ్ళు చేసిన అఫెన్స్కి 100% ఢిల్లీ మూవీ తీసుకొచ్చారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని తెలిసి నిందితుల్లో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో కొందరు టీడీపీలో చేరతామని రాయబారాలు కూడా నడిపినట్లు తెలుస్తోంది. నిందితుల్లో 5గురిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొచ్చారు. పోలీసులు అదుపులో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, నిమ్మకాయల రాజనారాయణ, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు స్టేషన్ కు వచ్చారు. అరెస్ట్ గురించి పోలీసుల వద్ద ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ బయట అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తమ కార్యకర్తల అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. 5గురిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని కనుక్కోవడానికి మాజీ మంత్రి నాగార్జున గారు, నేను, అలాగే మనోహర్ నాయుడు గారు, అలాగే వేమారెడ్డి గారు, అదేవిధంగా మా మార్కెట్ యార్డ్, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి నిమ్మకాయల రాజనారాయణ గారు మేమందరం రావటం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే సమాచారం, దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ దట్ 5గురిని అరెస్ట్ చేశామని, 5గురిని కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఆఫీస్ ఇది ఉంది కదా మంగళగిరిలో, పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు, అందుకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. ఓకే, వీ విల్ ఆల్సో ఫైట్ ది లీగల్లీ. వాళ్ళని అరెస్ట్ చేసి 24 hours లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగల్ ఫైట్ చేస్తాం. మా కార్యకర్తల్ని మేము బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇల్ ట్రీట్మెంట్ చేయలేదని వాళ్ళు చెప్పారు. ఎనీహౌ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు తెలుస్తుంది కదా. ఐ డోంట్ థింక్ సో. సిఐ గారిని మేము అడిగాము, సిఐ గారు అలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఏమీ జరగలేదు అని చెప్పారు. మేము నమ్ముతున్నాం.